నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువకుడిపై దాడి చేసిన ఘటనలో రౌడీ షీటర్ అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం. మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. గురువారం యువకుడి మీద దాడి చేసిన ఘటనలో ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ కుమార్ ను పట్టణ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాములు నాయక్ వివరాలు వెల్లడించారు. మల్లెపాడుకు చెందిన శ్రీరామ్ రాజు ప్రకాశం రోడ్లో ఏఎస్ఎన్ కాలేజ్ సమీపంలో సమోసాల బడ్డీ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడని, అతని భార్య నెహ్రూ రోడ్లో ఓ హాస్పిటల్ వద్ద సమోసాల బడ్డీ వ్యాపారం చేస్తుందని, అయితే శ్రీరామరాజుకు ఈ మధ్యన ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ అరుణ్ పరిచయమై తరచూ తనను బండి మీద వేరే ప్రాంతంలో దింపమని అడుగుతున్నాడని, 1-2 సార్లు దింపిన శ్రీరామరాజు గురువారం తమకు కుదరదని చెప్పి మధ్యలో దింపేసి వెళ్లగా ఆగ్రహించిన రౌడీ షీటర్ అరుణ్ యువకుడు శ్రీరామరాజుపై పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద దాడికి దిగి బండి తాళంతో శ్రీరామరాజు చెవిలో పొడవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. బాధితుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రౌడీ షీటర్ గా తన ఉనికిని చాటుకునేందుకు ఇటువంటి ఘటనలకు అరుణ్ కుమార్ పాల్పడుతూ ఉంటాడని సీఐ రాములు నాయక్ తెలిపారు. 23/1/2025 మన నూతలపాటి అరుణ్ కుమార్ అని రౌడీ షీటర్ ఉన్నాడు ఐతానగర్. ఇతను 2017లో మనకు ఈజీవాడ వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి మనకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇతను ఐతానగర్లో ఉంటాడు. ఇతను ఐతానగర్లో ఉంటూ సేమ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఈ శ్రీరామ్ రాజ్ అనే అతనితో పరిచయం ఉంది. శ్రీరామ్ రాజ్ అనే అతనికి మనకి శివాజీ చౌక్లో సమోసాల షాప్ ఉంది. అయితే ఈ 11 o'clock నిన్న 11 o'clock ఆ ప్రాంతంలో నేను మందు తాగుతాను నువ్వు రారా అని చెప్పేసి ఈ శ్రీరామ రాజ్ అని పిలిచే ఈ రౌడీ షీటర్ పిలిచిన వెంటనే అతను వచ్చి అతన్ని వైన్ షాప్లో డ్రాప్ చేసి వచ్చేసాడు. అతను ఈ రౌడీ షీటర్ మందు తాగిన తర్వాత నన్ను మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే లేదనా నాకు బర్త్డే ఉంది, నాకు పని ఉందని చెప్పేసి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దానికి అతను ఈ రౌడీ షీటర్ అరుణ్ అనే అతను సీరియస్గా తీసుకొని వచ్చి అతను షాప్ దగ్గరకు వచ్చి ఆ బండి ఎక్కించుకొని వెళ్ళి పక్కన తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతను బైక్ కీ తీసుకొని చెవులో గట్టిగా దూర్చడం జరిగింది. చెవు డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయిన తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ కేసు సంబంధించి మనము ఈ గ్రావిటీని బట్టి ఇతను రౌడీ షీటర్ కాబట్టి గ్రావిటీని బట్టి మనము అటువంటి మర్డర్ కింద కేసు కట్టాము. తర్వాత మన డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము ఒక 4 టీములు తయారు చేసి మన అతని కోసము దేవులాడగా ఈరోజు పొద్దున 9:30 ప్రాంతంలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండగా అతన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము. తర్వాత మెయిన్ ఈ తెనాలి టౌన్లో ఏ ఇష్యూ జరిగినప్పటికీ ఈ ఐతానగర్ అనేది మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి ఈ ఐతానగర్లో ఈ రౌడీ షీటర్లు కానీ తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే పబ్లిక్ ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతో తీసుకోవాలని మాత్రము ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ మీద మేము గట్టిన చర్య తీసుకుంటాము. గట్టిగానే ఈ చాలా చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారమే వాళ్ళని మేము ప్రివెంట్ చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి జిల్లా ప్రభుత్వ వైద్యశాల తెనాలిలో సదరం సర్టిఫికేట్ల ద్వారా పింఛన్ పొందుతున్న బాధితుల రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిజమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు ఆరోగ్యవంతులకు సైతం సర్టిఫికేట్లు జారీ చేసి పింఛన్ అందిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది.
అందులో భాగంగా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక శిబిరాల ద్వారా నిపుణులైన వైద్య బృందంతో వైద్య పరీక్షలు జరుపుతున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం కూడా ప్రత్యేక శిబిరం కొనసాగనుంది. పలువురు వైద్యులు, సచివాలయ హెల్త్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గా 2021 నుంచి మనం ఇక్కడ డైక్ తెనాలి అని చెప్పేసి మనకి ఇక్కడ తెనాలిలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నది. సో అక్కడ మనం అండర్ 18 పిల్లలందరినీ మనం అసెస్ చేస్తూ ఉంటాము. బేసిక్గా మనకి హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలు అనేది ఎక్కువగా ఉంటున్నారు. సో అందులో వచ్చేసరికి ఒకటి ప్యూటోన్ ఆడియోమెట్రీ. సో దాంట్లో ఎవరైతే పిల్లలు సరిగ్గా మనకు రెస్పాన్స్ ఇవ్వరో వాళ్ళని కంపల్సరీ మనం ఈ టెక్నాలజీతో యూస్ చేసుకొని పిల్లల యొక్క హియరింగ్ ఇంపైర్మెంట్ ఎంత లాస్ ఉంది వీళ్ళలో, సో ఇదేంటంటే పిల్లలు నిద్రపోయిన తర్వాత ఆ టెస్ట్ మనం చేస్తూ ఉంటాము. సో డ్యూరింగ్ టెస్ట్ మనకి ఈజీగా పిల్లలు ఎంతవరకు వింటారు, ఎంతవరకు వినరు అనేది మనకు తెలిసిపోతుంది అందులో. సో ఈ టెస్ట్ వల్ల పిల్లల యొక్క వినికిడి లోపం మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మిషన్స్ పెట్టడమా, లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్స్ పంపించి దానికి తర్వాత స్పీచ్ థెరపీ ఎలా ఇప్పించాలి ఏంటని కౌన్సిలింగ్ చేస్తాము. సో ఇదంతా మన డైక్ RBSKలో జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం పట్టణ కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు నిర్వహించారు. ICDS ప్రాజెక్ట్ తెనాలి ఆధ్వర్యంలో సూపర్వైజర్ సౌజన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలకు వివిధ రకాల ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సమాజంలో బాలికలు ఇంకా వివక్షతకు గురవుతున్న తరుణంలో అన్ని రంగాల్లో బాలికలు ముందుండే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ సౌజన్యశ్రీ తెలిపారు. జూనియర్, సీనియర్ పరుగు పందెం పోటీలు మరియు షార్ట్ పుట్టి పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. భవానీ, మహిమ, సుప్రీత ప్రశస్య జూనియర్ విభాగం, SK జాహా, వరలక్ష్మి, కరిష్మా సీనియర్ విభాగంలో బహుమతులు గెలుచుకున్నారు. షార్ట్ పుట్లో SK సుల్తానా, భానుశ్రీ, హేమలత బహుమతులు గెలుచుకున్నారు. మరియు 10వ తరగతిలో ఉత్తమ విద్యార్థినిగా పసుపులేటి జానకి లక్ష్మిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ నాగమ్మ, మ్యాథ్స్ ఉపాధ్యాయుని బస్వమ్మ, టీచర్ నాగవేణి, అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, రేణుక, రాధిక, ఇందిర, సింధు, అరుణ, విజయ, శశికళ, సూర్య, వెంకటేశ్వరి, కమల తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ICDS ప్రాజెక్ట్ తెనాలి వారి తరఫున మనం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం జరిగింది. సమాజంలో ఇంకా బాలికలపైన చిన్న చూపు ఉన్నందుకు మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళలో విద్య అన్ని రంగాలలో పైకి రావడానికి కృషి చేయడం మరియు బాల్య వివాహాలు జరగకుండా సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద ఉన్న వివక్షతను రూపుమాపడానికి ఇలాంటి కార్యక్రమాలను జరిపి ఆడపిల్లలను ప్రోత్సహించి చదివించివని తల్లిదండ్రులకు మా తరపున తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంకొకసారి ఈరోజు బాలికా దినోత్సవ శుభాకాంక్షలను అందరు ఆడపిల్లలకి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మనం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఖోఖో, షార్ట్ పుట్టు, వివిధ గేమ్స్లో రన్నింగ్ కాంపిటీషన్స్ కల్పించి వాళ్ళకి ప్రైజులు ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు ఇవ్వడం జరిగింది. తెనాలి నెహ్రూ రోడ్లోని రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం 211 మంది సుహాసినులచే కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద పండితులు రఘు, మాధవ, కేశవులచే నిర్వహించారు. ఈ 211 మంది సుహాసినులచే స్వయంగా వారి చేత అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లేశ్వరి అనుమతితో హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యదర్శి ఈ అమ్మడు నిర్వహణలో నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమార్చనల లోక కళ్యాణార్థం మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని, ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషిలో నిమిడీకృతమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, మాదల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు, సంకీర్తన బృందం మాదల నాగార్జున, అందే రాజేశ్వరి, తన్మయ్, తూనుగుంట్ల దుర్గా మల్లేశ్వరి, కొప్పరాపు. కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, మాదల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు, సంకీర్తన బృందం మాదల నాగార్జున, అందే రాజేశ్వరి, తన్మయ్, తూనుగుంట్ల దుర్గా మల్లేశ్వరి, కొప్పురపు అనిత, మాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, పూజిత, కొత్తమాసు పుష్పలత, తన్నీరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. జీవనం కూడా నాయకులు కావడం ఆచార సమాజం నక్షత్ర సంబంధం చేస్తారు. తెనాలి పట్టణంలో నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానము మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల నుంచి వందలాది మందిగా భక్తులు స్వామివారి కార్యక్రమంలో విచ్చేసి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ చివరి రోజు. ఈ రోజున అమ్మవారి శుక్రవారం, ఇవాళ అనురాధ నక్షత్రం, విశేషమైన దినమైనందున ఇవాళ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. తెనాలి పట్టణంలోని అతి ప్రాచీనమైన దేవస్థానం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానం నందు గత 3 రోజుల నుంచి కూడాను తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార తరపున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున ఉదయం అమ్మవారికి శుక్రవారం సందర్భంగా విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను శ్రీ గోవర్ధన స్వామి వారి భజన మండలి మరియు శ్రీ హరినామ సంకీర్తన బృందం వారి యొక్క ఆధ్వర్యంలో, మాతృశక్తి విశ్వ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒకటి కార్యక్రమాలన్నింటినీ కూడాను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయ ముఖమండపం పునర్నిర్మాణం జరిగి 2 సంవత్సరాల క్రితం ఈ పునర్నిర్మాణం జరిగి రేపు మార్చి 7, 8, 9 తేదీల్లో కూడాను స్వామివారి యొక్క జీవత శిఖర ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ గోవర్ధన స్వామి దేవాలయము నందు విశేష కుంకుమార్చన ఈరోజు అత్యంత భక్తితో 250 మంది సుహాసినులచే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము శ్రీ హరినామ సంకీర్తన బృందం వారిచే ఏర్పాటు చేయడం జరిగినది. గురువుగారైనటువంటి పెరవలి వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యదర్శి అమ్మడు గారు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము గత వారం రోజులుగా నిరంకుశంగా ఏర్పాటు చేయడం జరిగినది. పట్టణ 27, 28 వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నేను వచ్చినాక వాడిని ఫోన్ చేసి 27, 28 వార్డులో రావటం జరిగింది శానిటేషన్ మీద.
ఈ వార్డుకు వచ్చేసి పంటకాలం అనేది చెత్తా చెదారంతో దోమలు ఈగలు అని ముసిరి రోతగా ఉన్నది. అతి త్వరలో 2-3 రోజులనే చైన్ జేసీపీ పెట్టి చేపిస్తామని మన కౌన్సిలర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది ఏఈ గారికి చెప్పి అది వెంటనే చూడమని చెప్పాను. అలానే ఈ శానిటేషన్ మీద చిన్న చిన్న కాలువలైనా సరే ఆ బండలు వేయటాన వాటిల్లో ఈ మురుగంతా ఆగిపోయి కవర్లు ఒక చిన్న కవర్ అడ్డపడినా కూడా అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ చేత ఆ బండలు తీపిచ్చి ఆ సిల్ట్ అంతా లాగిస్తున్నాము. అలానే ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ బండలు ఒకటి ఈ స్లాబ్ లాగా పడటాన ఈ సిల్ట్ అనేది బాగా పేరుకుపోతుంది. అది అందువల్ల వాటర్ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. దానిలో ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగిపోయి దానివల్ల మన పిల్లలకు కానీ మనకు కానీ ఈ దోమల మూలాన అనేక రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. మాజీ మంత్రి టీడీపీ దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఓవర్ బ్రిడ్జ్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంగల్కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీకి పరిటాల రవీంద్ర చేసిన సేవలను కొనియాడారు. పరిటాల రవి ఆశయాల కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దాసరి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోగంటి గిరి, శ్రీనివాసరావు, కామేశ్వరరావు, మంగమూరి హరిప్రసాద్, మంగమూరి యుగంధర్, నరసయ్య, మంగమూరి లలితేంద్ర, చెనుపాటి శ్రీను, ఎగసాటి శివ, చంద్రశేఖర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. పరిటాల రవి గారి యొక్క ఆ రోజు ఎదుగుదల చూడలేక రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన్ని ఏ విధంగా తొదముట్టించారో మనం చూసాం. ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన పోరాటాలు కానివ్వండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కానివ్వండి, పేదవాడి యొక్క మనుగడ కోసం కానివ్వండి, ఆయన పనిచేసిన ప్రతి ఒక్క జ్ఞాపకం కూడా ఈరోజు ఆయన చనిపోయి 20 సంవత్సరాలైనా కానీ ఈరోజు కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటే ఆయన ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తారో మనం చూసాం. ఆయన యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పేదవాడి యొక్క మదిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కేడర్లో కానివ్వండి పదిలంగా ఉండే విధంగా సోదరుడు దాసరి రమణ 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా ఆయన ఒక వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ సాయిబాబా సెంటర్లో చక్కగా పేదవాడికి ఒక అన్నదాన కార్యక్రమం పెట్టి వీళ్ళందరిని పిలిచి ఒక అన్నదాన కార్యక్రమం ద్వారా పరిటాల రవి గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవను, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా పనిచేశారు, అరాచక శక్తుల మీద ఆయన ఏ విధంగా పనిచేశారు అనే దాన్ని కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా పరిటాల రవి గారి యొక్క ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు స్థానిక చెంచుపేటలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభించిన నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం,
ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గ్రహాల పనితీరు, భూ జలచరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతులు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒకటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగానే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. బాలబాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలిపారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ చెంచుపేట బ్రాంచ్ లిటిల్ వండర్స్ స్కూల్లో ఎస్ఎల్సీ జరుగుతుందండి. దిస్ ఎస్ఎల్సీ ఇస్ నథింగ్ బట్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ వాట్ ఎవర్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఏవైతే నేర్చుకున్నారో వాటిని ప్రాజెక్ట్స్గా చేసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం. సో దిస్ ఇంప్రూవ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రివెంట్స్ దేర్ స్టేజ్ ఫియర్ కానీ ఇలాంటివన్నీ పోయి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఈ యాక్టివిటీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. And as you all know that for the past 50 years, Nehru Niketan is completely based on the activity-based learning. So ఇక్కడ మనం ఇంగ్లీష్ని కూడా ఎల్గా అని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనే కాన్సెప్ట్ తోటి నేర్పిస్తాము. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తి స్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు, మా ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియచేసి అబ్బురపరిచారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My name is Rahul from JKG. I am telling about story. My fashion is I can see the birds, I can hear the bell, I can smell the flower, I can touch the scarecrow, I can taste an apple. Today I am very happy to be the part of this SLC program. I am the parent of Mariam Kareem. This is very encouragement for parents and students also. They are getting most the knowledge about the maths, science subjects, what they are studying and learning in the school. They are able to show their achievements also. I am very proud to be here. My name is Ryan from JKG. I am telling you about Hammer Homes, dog leading kennel, horse leading stable, hens leading coop, birds leading nest, tigers leading den. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న జయశ్రీ, అంజయ్య, లక్ష్మీ తులసి, వెంకటప్పారావు, రామారావులకు రోటరీ పురస్కారాలను అందజేశారు. సంఘ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి ముఖ్య అతిథిగా హాజరు కాగా కేసిన శంకర్రావు, కేసిన కోటేశ్వరరావు, మలినేని పెరుమాళ్లు అతిథులుగా హాజరై రోటరీ సేవలను అభినందించారు. అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, డి రవీంద్రనాథ్, చిత్తన్రాజ్ కొటారి, జగదీశ్వరాంబ, డాక్టర్ జీవన్లత, వెంకటరామయ్య, నారాయణ, రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకు కళారంగంలో ప్రవేశించి అనేకమైన ఆనాటి మధుర జ్ఞాపకాలు ఈనాటికి 4000 నాటకాలు ఆంధ్రప్రదేశ్ లేని టైంలో మరి డబ్బులు రావాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అంత పేరుండేది. మరి ఆనాటి నుండి ఇప్పుడు వచ్చేసరికి అడ్రస్ రాసేవాళ్ళు కాదు. మరి అయినా సరే వస్తే వాటిని ఆయన ఫోన్ ఈ రోటరీ క్లబ్ తరఫున, మా రోటరీ క్లబ్ తరఫున సత్కరించుకోవటం మాకు వీరు ఎంపీ చేస్తూ మరి దాదాపుగా
₹1,00,000 దాకా సాయం చేసి బాబు గారు 23 కుటుంబాలు ఈరోజు తోపుడు బళ్ళుగా వాళ్ళు 23 ఫ్యామిలీలు ఈరోజు జీవిస్తున్నారంటే బాబు గారు చేసిన సహాయంతో బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వరద బాధితులకి 2,000 కిట్లు ఇచ్చాం. ₹1000 కిట్లకి 20 లక్షల రూపాయలు సుమారు అయినాయి. 5 గ్రామాలకి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం. సుమారు 2,000 కిట్లు ₹1000 ఖరీదు చేసాయి. తర్వాత ఆడపిల్లలకు చేయూతిగా సైకిళ్ళు అందజేసాము. కుట్టు మిషన్లు మహిళలకి చేయూతి కింద కుట్టు మిషన్లు ఏర్పాటు చేసాము. వరద బాధితులప్పుడు మెడిసిన్స్ ఏర్పాటు చేసాము. ఇలా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. బాయ్స్ హై స్కూల్లో 15 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి పిల్లలకు అప్పచెప్పాం. డైనింగ్ హాలు ఇంకా 3 స్కూళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాము. ఒక స్కూల్కి 3 లక్షల చొప్పున 3 స్కూళ్ళు వర్క్ జరుగుతున్నాయి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ స్ఫూర్తితో ముందుకెళ్ళినప్పుడు మరి వాస్తవంగా రోటరీ క్లబ్ తెనాలి మరి కార్యవర్గం మొత్తం కూడా ఇదే కాదు, ఇంతకు ముందు కూడా మరి కరోనాలో కానీ వాళ్ళు చేసినటువంటి సేవల్ని మరి మనందరూ కూడా అభినందించాలి, వాళ్ళందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ఒక్క ఉద్దేశంతో ఏ ఒక్క ఆలోచనతో వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే మనందరూ కూడా ఇన్స్పిరేషను వారికి కలగజేసే కార్యక్రమాన్ని మరి వివిధ సంస్థల్లో అనేక సేవలు చేసి కొంతమంది విద్యారంగంలో చేయొచ్చు, కొంతమంది పోలీసులకు చేయొచ్చు, వైద్యంలో చేయొచ్చు, రకరకాల సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి కమిట్మెంట్గా సిన్సియర్గా పనిచేసినటువంటి వారికి మరి ఈరోజు ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం మరి ఇంత గొప్పగా జరగటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఈదరా బ్రదర్స్ పరిచయం కాడి నుంచి అదేవిధంగా రోటరీ క్లబ్ సభ్యులు పరిచయం కాడి నుంచి వస్తున్నాను. చాలా కార్యక్రమాలు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలకు ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు చూశాను. ఇది పేద పిల్లలకి స్కూల్కి దూరంగా ఉంటే ఆ పిల్లలకి సౌకర్యార్థం సైకిళ్ళు పంచడం కానివ్వండి, అదేవిధంగా స్కూల్స్లో ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ కూడా తీర్చడానికి కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లాంటి నాటి కూడా దృష్టిలో పెట్టుకుని స్కూల్స్కి వీళ్ళు చేసే సేవలు కూడా నేను చూస్తున్నాను. ఈ రోటరీ క్లబ్ ఈ విధంగా డెవలప్ అవడానికి కారణం కూడా పెద్దలు లాంటి వాళ్ళు, బాబు అడుమోడి గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది అంటే ఇక్కడ మన దేశంలో నుంచి విదేశాలు వెళ్ళి కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత మన దేశానికి ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో ఇట్లాంటి దాతలు కూడా ఉండటం కూడా ఈ రోటరీ క్లబ్కి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను చేస్తూనే ఉన్నాను, ఇంకా ఇంత ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. యువకుడిపై దాడి చేసిన ఘటనలో రౌడీ షీటర్ అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం. మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.